డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. Freedom.
కోల యాకన్న, ఉపేంద్ర, మహేశ్వరి జరిగిపోయారు సార్. మా గ్రూప్లో మా యొక్క బ్యాచ్లో ఉన్నటువంటి మిత్రులు, వాళ్ళను ఫ్రేమ్లు కట్టించుకోవచ్చాము. వాళ్ళకు ఒక్క నిమిషం పూలదండాలతో మీ చేతుల మీదుగా నివాళులర్పించాల్సిందిగా కోరుతున్నాను. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గత 2వ సంవత్సరమే పెట్టుకుందాం అనుకున్నాం, పోస్ట్ పోన్ అయింది. ఆ లాస్ట్ ఇయర్ కూడా పెట్టుకుందాం అనుకున్నాం. కొంతమంది గ్యాదర్ కాలేదు, కొంతమంది ఫోన్ నెంబర్లు రాక కొంచెం ఇబ్బంది పడ్డాం. అయినా కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా 15 సంవత్సరాలైంది. మాకంటే జూనియర్లు కూడా చాలామంది అంటే ఆత్మీయ సమావేశం నిర్వహించుకుంటా ఉన్నారు. మేము కూడా పెట్టుకోవాలనే ఒక దృఢమైన సంకల్పంతో ఒక 10 మంది అనుకొని అందరి నెంబర్లు గ్యాదర్ చేసుకొని ఖచ్చితంగా సార్లను సరే ఏదైనా కావచ్చు జీవితంలో విద్యార్థులు అయిన తర్వాత సరే అందరూ పోలీసులు జాబులు కొట్టాలని లేకపోయినా ఒక్కొక్క హోదాలలో ఒక్కొక్క పని అయితే చేసుకొని అయితే జీవిస్తూ ఉన్నారు. కొంతమంది మళ్ళా సలహాలు సూచనలు తీసుకొని ఉద్యోగ రంగమే కాదు ఇంకా బిజినెస్లలో కానీ ఇంకా వేరే వేరే రంగాల్లో అభివృద్ధి కావాలనే ఒక సంకల్పం ఉండాలి. మనకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి సార్లు, మనకు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిచయం చేసిన గురువులు, ఎందుకంటే ప్రథమ స్థాయిలో ఫస్ట్ నుంచి 5వ తరగతి వరకు మనకు అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు, కానీ ఈ స్కూలేనే 6th నుంచి 10th వరకు ఈ సమాజాన్ని చదువుకునేటువంటి తెలివి నేర్పించింది మనం ఇక్కడున్న గురువులే. మనకు ఈరోజు ఈ సమాజంలో రాణిస్తున్నామంటే అర్థం చేసుకుంటున్నామంటే ఆ జ్ఞానాన్ని ఇచ్చిన వాళ్ళు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళే అని చెప్పేసి నేను ఘంటాపదంగా చెబుతూ, ఇప్పుడు కొంతమంది మీ యొక్క షేర్లను కూడా చేసుకోండి. ఎందుకంటే 15 సంవత్సరాల గడిచిన జీవితంలో చాలా ఒడిగితడుగులు అనుభవించినము కనుక మీ యొక్క అనుభవాలను ఒక్కొక్క 2 నిమిషాల్లో కనుక పూర్తి చేసినట్లయితే ఆ తర్వాత సార్లతోటి మాట్లాడించుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఫస్ట్ అమ్మాయిల నుంచి ముందు రావాలని కోరుతున్నాం. చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మా ఫ్రెండ్స్ కూడా మేము ఇది ఒక 2-3 ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ని కలెక్ట్ చేయాలని. సో అస్సలు టైం కుదరట్లేదు లేడీస్కి కానీ జెంట్స్ కానీ, జాబ్స్ ఫ్యామిలీ పరంగా కానీ చాలా బిజీ షెడ్యూల్ ఉంది అందరికీ కూడా, పిల్లలు ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ అని. సో చాలా 2 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నా కుదరలేదు. జస్ట్ 2 months నుంచి వీళ్ళ నెంబర్స్ కలెక్ట్ చేసుకొని వీళ్ళందరినీ గ్యాదర్ చేయడం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ 2 months కష్టం అంతా ఇక్కడ అనిపిస్తుంది, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అందరినీ చూడడం. సో చాలా థ్యాంక్ యూ మీ అందరికీ. అండ్ నా పేరు వరిపల్లి మౌనిక, స్కూల్లో ఇప్పుడు వచ్చేసి మాచెర్ల మౌనిక, వైఫ్ ఆఫ్ అశోక్. నేను నెట్వర్కింగ్ మార్కెటింగ్ చేస్తున్నా. నాకు ఒక పాప బాబు, నెక్స్ట్ అంగన్వాడీ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. వరిపల్లి సార్. మా సార్ వచ్చేసి డ్రైవింగ్ కలెక్టర్ ఆఫీస్లో. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఈ కార్యక్రమానికి మేము పిలవగానే ఎన్ని పనులున్నా కూడా
పండగ వేళలో వాళ్ళ కుటుంబాలని వాళ్ళ పిల్లల్ని కూడా అక్కడ పండుగ టైంలో ఎవరైనా ఫ్యామిలీతో ఉండాలి, టైం స్పెండ్ చేయాలనుకుంటారు. టీచర్లకు ఇప్పుడే సెలవులు, మాకైతే ఎప్పుడు కుదిరిన సెలవులే, కానీ టీచర్స్ కాబట్టి ఎప్పుడు పిల్లలకు సెలవు ఇస్తే అప్పుడే సెలవులు. కాబట్టి అలాంటి సెలవులలో ఫ్యామిలీతో ఉండకుండా మా అవమానాన్ని మన్నించి వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ మరియు నాతోటి 2008, 2009 10వ తరగతి పూర్తి చేసుకొని గత 15 మానవ సంబంధాలు అంటే మంచి చెడు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకరికొకరు ఈ సమాజంలో మనిషికి మనిషే ఆదుకుంటాడు, తోడు ఉంటాడు. కాబట్టి ఈ జర్నీని మనం చిన్నప్పుడే అంటే ఎలాంటి స్వార్థం, నీతోని నాకు భవిష్యత్తులో అవసరం ఉంటుంది, నువ్వు ఒక కలెక్టర్ అవుతావు, లేదా ఒక లాయర్ అవుతావు, లేకపోతే ఇంకేదో అవుతావు అని నేను 10 ఏళ్ళ తర్వాత మిమ్మల్ని ఊహించుకోలే. కానీ ఆ రోజులనే మీతోటి కల్మషం లేని దోస్తానం చేసినాం, ఫ్రెండ్షిప్ చేసినాం. కాబట్టి అలాంటి మీ అందరి దోస్తానంతో ఈరోజు 15 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ కలవడం చాలా సంతోషకర విషయం. దీనిని గత 2 నెలల నుంచి ఎంతో కష్టపడితే కానీ ఈరోజు ఈ కార్యక్రమం ఇంత బాగా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంత బాగా జరగని కారణం కూడా అమ్మాయిల నుండి మౌనిక చాలా రిస్క్ చేసుకుంది, అదే అబ్బాయిల నుండి నేను, నాతో పాటు చందులాలు. అదేవిధంగా ఇక్కడ లేకున్నా కూడా మన మిత్రులు కూడా ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తూ ఎక్కడికి వచ్చింది, ఈ కార్యక్రమం జరుగుతుందా లేదా అనేది ప్రతిదీ అప్డేట్లో ఉంటున్నారు. అందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ఇందాక మన మిత్రుడు చంద్రలాల్ చెప్పినట్టు ఎవరం కూడా ఇప్పటికీ 30-32 సంవత్సరాలు ఉన్నాయి, సెటిల్ కాలేదు. ఈ కార్యక్రమానికి వస్తే ఉపాధ్యాయుల ముందు మేము ఏం చేస్తున్నాం అంటే ఎలా చెప్పుకోవాలి అనే క్వశ్చన్ చాలా మందిలో ఉన్నది. అట్లా మనకు అట్లాంటి ఆలోచన మన చదువులో అయిపోవడానికి, చదువుకున్న వాళ్ళకైతే చదువులో అయిపోవడానికి 27-28 ఇయర్స్ పట్టింది. గత 15 సంవత్సరాల నుంచి ఎలాంటి నోటిఫికేషన్ కూడా లేదు చదువుకున్న వాళ్ళకి. చదువుకుంటేనే ఉద్యోగం చేస్తేనే మనం ఈ సమాజంలో బతుకుతామా అంటే ఏమీ లేదు. మన చదువులు, మనకు చెప్పినటువంటి గురువులు, మనకు ఇచ్చినటువంటి జ్ఞానంతో ఏ పని చేసుకున్నా కూడా సమాజంలో వ్యవసాయం చేసుకున్నా, డ్రైవింగ్ చేసుకున్నా ఒకరిని మోసం చేయకుండా సమాజంలో నీతి నిజాయితీగా మనం గౌరవంగా బతికినామంటే మనం సెటిల్ అయినట్టే, మనం సెల్ఫ్గా సెటిల్ అయినట్టే. కాబట్టి మనకు నచ్చిన ఫీల్డ్లో మనం ఉంటున్నాం. సరే, అందరికీ జాబ్లే రావాలని లేదు, అందరూ వ్యవసాయం చేయాలని లేదు, అందరూ డ్రైవింగ్ చేయాలని లేదు. ఏదో ఒక రకంగా అయితే ఒకరి మీద ఆధారపడి బతకకుండా మన కాలమే మనం బతికిన రోజులు మనం సెటిల్ అయినట్టే. కాబట్టి అలాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా కొంచెం ఇబ్బంది పడకుండా, ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా కొంతమంది రాలేదు. అదేవిధంగా ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన మిత్రులకు, ఉపాధ్యాయులకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తను కష్టపడటం వల్లనే అందరూ ఇక్కడికి రాగలిగారు. తనే పట్టుదలతో ఇది అనుకోకుండా ఉంటే ఇది జరిగేది కాదు. నెక్స్ట్ వచ్చేసి మేము ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన మా టీచర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉండేది హైదరాబాద్లో, ప్రజెంట్ ఏం చేయట్లేదు. డిఎస్సి ప్రిపేర్ అయ్యాను కానీ రాలేదు. నెక్స్ట్ ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సాఫ్ట్వేర్ మేము పిలవంగానే చదువు నేర్పించినటువంటి గురువులందరికీ థ్యాంక్ యూ. అలాగే పిలవంగానే వచ్చిన మినిమం మా టార్గెట్ వచ్చేసి ఒక 15-20 మెంబర్స్ అనుకున్నాం, కానీ ఇవాళ స్ట్రెంత్ వచ్చేసి వాళ్ళదే ఎక్కువ ఉన్నది. సో దీని వెనక కష్టం వచ్చేసి మౌనిక ఉందని చెప్పేసి అందరూ గ్రహించాలి. మీరు కూడా నెక్స్ట్ ఇలాంటి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మీరు కూడా కోఆర్డినేషన్ చేసేటట్టు ముందుకు రావాలి. ఒక్కరే చేస్తే అయ్యేది కావు. అయినా కూడా ఒక్కరు ఇంతమందిని ఇక్కడ వరకు రప్పించారంటే అది గ్రేట్. మా బాయ్స్ నుండి వచ్చేసి ముఖ్యంగా చందులాలు ప్లస్ సోమన్న, వీళ్ళిద్దరు కూడా కొంచెం బాగానే కోఆర్డినేషన్ చేసి అసలే రాని వాళ్ళని కూడా పిలిపించారంటే అది కూడా గొప్పే. మేము ఇప్పుడు మనం ఈ స్టేజిలో ఉండడానికి
మనం కారణం ఎవరు అంటే ఫస్ట్ వచ్చేసి తల్లిదండ్రులు, ఆ తర్వాత మనకు చదువు నేర్పించి విద్యాబుద్ధులు నేర్పించేసి మంచి చెడు ఏదో తెలిసి బయటికి వెళ్ళి మనం సమాజంలో తలెత్తి నిలబెట్టేటట్టు చెప్పినటువంటి గురువులందరికీ నా వందనాలు. ముఖ్యంగా నా పేరు కృష్ణ. నేను వచ్చేసి ఎస్టీ హాస్టల్లో థర్డ్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఎస్టీ హాస్టల్లోనే చదువుకున్నాను. హాస్టల్లో సరే అప్పుడున్న పరిస్థితులను బట్టి ఏదో విధంగా చదువుకొని ఈరోజు ప్రజెంట్ అయితే నేను వచ్చేసి ఇప్పుడు ఏంటంటే బయట నేను బీటెక్ చేశాను. బీటెక్ తర్వాత ఎంటెక్ చేశాను. మెకానికల్ ఫీల్డ్ ఎంటెక్ చేసేసిన తర్వాత ఏంటంటే బయట మనకు ఏ కంపెనీకి వెళ్ళినా కూడా ఒక 30,000 25,000 అంతే ఉంది. 30,000 ఎనఫ్ అంతవరకే ఉన్నది. మళ్ళీ వాళ్ళు చెప్పినట్టు పొద్దున నుండి సాయంత్రం వరకు వచ్చేసి వాళ్ళు ఇచ్చిన దాన్ని చేసుకుంటూ ఉండాలన్నా కొంచెం ప్రైవేట్ కంపెనీ కావున వచ్చేసి ప్రైవేట్ కంపెనీలు అట్లానే ఉంటాయి కావున ఆ రూట్లో వెళ్ళకుండా ఏం చేశానంటే ఇప్పుడు ఏది గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు లేనప్పుడు చిన్నగా వచ్చేసి ఫస్ట్ అయితే ఒక 2 years వచ్చేసి నేను రైల్వేలో వచ్చేసి సూపర్వైజర్గా వెళ్ళాను. రైల్వే క్యారేజ్ వర్క్షాప్ లాలాగూడ, హైదరాబాద్, సౌత్ సెంట్రల్ రైల్వే. 2 years మామూలుగా వచ్చేసి సూపర్వైజర్ చేసి 35,000 తోటి చేసేసి ఆ తర్వాత నేనే ఒక ఫర్మ్ స్టార్ట్ చేశాను, లక్ష్మీ సాయి కృష్ణ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి. ఈరోజు అదే లాలాగూడ వర్క్షాప్లో నా దగ్గర ఒక 40 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు. సో లాస్ట్ ఇది స్టార్ట్ చేసి 1.5 year అవుతుంది. ఇంకా 2 years కూడా కంప్లీట్ కాలేదు. ప్రజెంట్ వచ్చేసి కంపెనీ టర్నోవర్ వచ్చేసి 80 lakhs ఏమో ఉంది. సో మిత్రులు ఒకవేళ ఏదో అనుకోకండి, సమాజం ఇప్పుడు వచ్చేసి మనకు గవర్నమెంట్ జాబ్ ఉంటేనే కాదు, గవర్నమెంట్ జాబ్ వస్తేనే కాదు, మనకు మామూలుగా వచ్చేసి మనకు ఇప్పుడు సార్లు వచ్చేసి మనకు టీచర్లుగా మనకు విద్యలు నేర్పించారు. టీచరు సార్ వాళ్ళు అదే స్టేజ్లో ఉన్నారు. వాళ్ళ విద్యార్థులను వచ్చేసి ఏంటంటే ఒక మెట్టెక్కిచ్చేసి ఒక మంచి స్టేజ్లో ఉంచడానికే మనల్ని చాలా కృషి చేశారు. సో కావున మనం కూడా ఉన్న దాంట్లోనే సంతృప్తి చెంది ఏదో ఒక వర్క్, ఉద్యోగమే కావాలని కాదు, మన సోషల్ టీచర్ వీరన్న సార్కి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నాకు కూడా మ్యారేజ్ అయిపోయింది, ఒక పాప బాబు. నాకైతే వచ్చేసి మామూలుగా ఏదో బీటెక్ చేశాము ఎంటెక్ చేశాము అని చెప్పేసి, కానీ ఆ టీచర్లు ఎవరో గుర్తులేరు. నేను ప్రతిరోజు ఏమైనా ఎక్కడ ఏది గుర్తొచ్చినా టీచర్ అనే గుర్తొచ్చేటప్పుడు మామూలుగా వచ్చేసి మనకున్న స్కూల్ టీచర్ మనకు ఇంగిత జ్ఞానం నేర్పించేసి ఈ స్టేజ్లో ఈరోజు ఒక స్టేజ్లో నిలబడడానికి, అందరి ముందు వచ్చేసి మనం కూడా ఒక హోదాలో ఉండడానికి వాళ్ళు అర్థం కాల. సార్లు తిడుతుంటే కొడుతుంటే వచ్చేసి మామూలుగా వచ్చేసి తిడుతుంటే ఎందుకో ఏదో నా మీద కోపంతో కొడుతురు కావచ్చు అనుకున్నాం. కానీ ఈరోజు అర్థమైంది, సార్ చెప్పింది కరెక్టే. నీ మంచిగా చదువుకున్న వాళ్ళు అంత కొంత మంచి స్టేజ్లోనే ఉన్నారనుకుంటున్నా. లేని వాళ్ళు కూడా వచ్చేసి మామూలుగా వచ్చేసి చేసిన వాళ్ళు కూడా వాళ్ళ ఊహాగానాలు వాళ్ళకి ఏ విధంగా తోస్తే ఆ రూట్లలో మంచి మంచి స్టేజ్లోనే ఉన్నారనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. అది 10th అయిపోయి ఓంకార్ సార్ నా పెళ్ళి అయిపోయిన తర్వాత ఓంకార్ సార్ మా విలేజ్ లో టీచర్గా చెప్పేది సార్. అయితే ఏం కష్టపడతావు అమ్మాయి, కష్టపడుతూ మా స్కూల్లోనే చెప్పు ఓంకార్ సార్. అయితే మా స్కూల్లో చెప్పు, నేను టీచింగ్ ఒక్కనే ఉన్నా కదా, నా తోడుగా నువ్వు ఉండని సార్ శాలరీ నుంచి సగం శాలరీ ఇచ్చిండు నాకు. 3 years చేసినాక సార్ అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ తర్వాత నాకు కూడా తీసేసి
త్రీ ఇయర్స్ చేసినాక సార్ ఇక ట్రాన్స్ఫర్ అయినాక నన్ను కూడా తీసేసిండు. ఆ తర్వాత అంగన్వాడీ జాబ్ చేసినాక తర్వాత గవర్నమెంట్ పోస్టులు వచ్చినాయని తీసేసిండు. ఇప్పుడు హౌస్ వైఫ్ కానీ ఉన్నా. మా హస్బెండ్ ఏమో పోలీస్ ట్రైనింగ్కి ప్రిపేర్ అవుతున్నారు. నాకు ఒక బాబు మా ఆయన పేరు రమేష్. థ్యాంక్ యూ. జన్ను అని రాలే బాయ్స్ నుంచి. నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే రెండు రీజన్స్. ఫస్ట్ వచ్చేసి మా తల్లిదండ్రులు, రెండోది మా గురువులు. ఆ గురువులో కూడా ఈ స్టేజ్లో ఈ లెవెల్లో మనం వచ్చినామంటే ఫస్ట్ నా గురువు నాకు ఒక ఈ స్టేజ్కి వెళ్ళాలి అని చూపించిన దారి ఈశ్వర్ సార్. అయితే ఏంటిదంటే మనకు ఆల్మోస్ట్ 10th తర్వాత ఏం చేయాలో ఎవరికి ఏం తెలియదు, అందరికీ అవగాహన ఉండొచ్చు. అది కూడా ఏ విధంగా అంటే ఇంట్లో పేరెంట్స్ ఎవరైనా ఎడ్యుకేషన్ ఉంటే ఎంపీసీ తీసుకో, బైపీసీ తీసుకో, సిఈసీ హెచ్ఈసీ తీసుకొని ఆ విధంగా మోటివేషన్ చేసుకోవాలి. కానీ మన బ్యాక్గ్రౌండ్ ఏంటిది, అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం అంతే కదా ఆల్మోస్ట్ ఇక్కడ అందరూ. అయితే 10th అయిన తర్వాత ఏం చేయాలి క్వశ్చన్ మార్క్. కొందరు ఏంటిది సిఈసీ హెచ్ఈసీ అంటే ఏం చేయాలి అందులో మళ్ళా అనే క్వశ్చన్ మార్క్ ఉండేది. అప్పుడు ఈశ్వర్ సార్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సార్ ఏం చేయాలి, నేను నెక్స్ట్ ఏం చేయాలంటే సార్ కూడా ఒక సలహాలు ఇచ్చిండు. అది కూడా మా అబ్బాయి నారాయణ కాలేజీలో జాయిన్ అయ్యిండు, నువ్వు కూడా అవుతావా చెప్పిండు. తర్వాత మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండే, అంటే ఇట్లా ఇంట్లో ఫీజు ఎంత అవుతుంది మనకు తెలియదు. మళ్ళీ కూడా పోయి హైదరాబాద్ విజయవాడలో ఎక్కడ వెళ్ళి మనం చదువుకోవాలి. అప్పుడు ఫలానా సార్ ఏం చేసినంటే వాళ్ళ కొలీగ్, వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో ఆయన ద్వారా మనకు కాలేజీలో నారాయణ కాలేజీలో జాయిన్ చేయడం జరిగింది. అది కూడా అక్కడ వరకు వెళ్ళామంటే మనకు మధ్యలో ఇంకో గురువు కూడా హస్తం ఉంది. అది ఎలా, అప్పుడు కొందరు ఏంటిదంటే డాక్టర్ అవ్వాలి, లేదనుకుంటే ఇంజనీర్ అవ్వాలి అని ఒక ఎయిమ్ ఉండే. అప్పుడు నాకు అప్పటి వరకు 10th మీ అందరికీ తెలుసు మనం స్పోర్ట్స్కి ప్రియారిటీ ఎక్కువ ఇచ్చినాం. ఆల్మోస్ట్ వరంగల్, హన్మకొండ, మరిపేడ, బంగ్లా ఆ లెవెల్లో ఆడి కప్పు తీసుకొచ్చిన వాళ్ళం మన 10th బ్యాచ్. అది కూడా శ్రీనివాస్ సార్తో. తర్వాత విశ్వశ్రీ మేడము నేను మే ఎండింగ్ లేదా జూన్ ఫస్ట్ వీక్లో 2009 అయితే మేడం ఒక సలహాలు ఇచ్చారు. విశ్వశ్రీ మేడం, భాస్కర్ మీరు కొంచెం డ్రాయింగ్ బాగా బొమ్మలు బాగా ఇస్తారు కదా, కొంచెం బైపీసీ తీసుకోవచ్చు కదా అన్నారు. మరి మేడం గుర్తుందో నాకైతే తెలియదు. అయితే నాకు అసలు బైపీసీ తీసుకుంటే అసలు ఏ విధంగా ఉంటుందంటే అప్పుడు నేను ఆలోచించిన, సెర్చ్ చేసిన. అంటే మెడిసిన్, అగ్రికల్చరు, ఫార్మసీ ఇలా చాలా రకాల కోర్సెస్ ఉంటాయి. అయితే నేనేం చేసిన అంటే నేను ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ స్టెప్ ఇక్కడ మనకు స్టార్ట్ అయిందన్నమాట. అయితే మన వరకు 10th మనం బ్యాక్ బెంచెస్ అంతే కదా, అంతేనా? అయితే ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఇంగ్లీషు అంత పర్ఫెక్ట్ కాదు. సరే కనీసంగా తెలుగైనా పర్ఫెక్ట్ అంటే తెలుగు కూడా పర్ఫెక్ట్ కాదు. సరే ఏం చేయాలని నేను నా స్టెప్ స్టార్ట్ అయింది, నా కెరీర్ స్టార్ట్ అయింది ఇంటర్మీడియట్ నుంచి. అప్పుడు నేను నారాయణ కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత మెడిసిన్కు సీట్ రావాలని ఎంసెట్ 2 times ట్రై చేసినా రాలేదు. తర్వాత నేను బీఎస్సీ అగ్రికల్చర్ తీసుకోవడం జరిగింది. బీఎస్సీ అగ్రికల్చర్ తీసుకున్న తర్వాత నేను బీఎస్సీ అగ్రికల్చర్లో గోల్డ్ మెడలిస్ట్. అంటే ఆ స్టేజ్ వరకు మన టీంలో ఆ స్టేజ్ వరకు అవుట్ ఆఫ్ వెళ్ళి అగ్రికల్చర్ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ అంటే ఈజ్ నాట్ ఏ జోక్. ఆ విధంగా మనము ఆ స్టేజ్కి వెళ్ళినాము. ఈరోజు మనం ఒక కంపెనీలో ఒక మేనేజర్గా వర్క్ చేస్తూ నేను ఆల్మోస్ట్ నాకు ఎక్స్పీరియన్స్ 9 years కంటిన్యూ అవుతూ ఈరోజు మన కంపెనీలో మంచి పోస్టు, మంచి ప్యాకేజ్, అన్ని విధాలుగా సఫిషియెంట్. అంటే నేను అనుకున్నది చాలా ఎక్కువ, దానికంటే ఎక్కువ అనేది నాకు ప్యాకేజ్ రావడం జరుగుతుంది. ఈ రోజు మనం ఈ స్టేజ్లో ఉన్నా అంటే ఫస్ట్ ప్రియారిటీ మన గురువులే. ఓకే, థ్యాంక్ యూ.
ఇక్కడికి వచ్చిన వారికి ఉపాధ్యాయులకు నాతోటి సార్ వాళ్ళందరూ వస్తుంటే అసలు గూస్ బంప్స్ వచ్చాయి. మళ్ళీ మా స్కూల్కి వచ్చాము అని మేము స్కూల్ డేస్ అన్ని గుర్తు చేసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది. పండగ బాగా జరుపుకున్నందుకు గొంతు. నా పేరు గౌతమి, నాకు 2 పిల్లలు. మా హస్బెండ్ బజాజ్ ఫైనాన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తారు. హైదరాబాద్లో ఉంటాము. నా డ్రీమ్ ఉండే కానిస్టేబుల్ అవ్వాలని. అప్పుడు మా సార్ వాళ్ళు చెప్తే వినలేదు, ఇంట్రెస్ట్ పెట్టలేదు చదువు పైన. నోటిఫికేషన్ 2018లో వస్తే ట్రై చేశా చాలా. బుక్స్ ఓపెన్ చేస్తే అయ్యో, అప్పుడు చదివే టైంలో ఏమో మెదడుకి ఎక్కలేదు. ఇప్పుడు పిల్లలు బాధ్యతలు అని ప్రతిరోజు చదివేటప్పుడు సార్ వాళ్ళని గుర్తు చేసుకునేది, కానీ రాలేదు. నా డ్రీమ్ ఉండే కానీ అది అలాగే మిగిలిపోయింది. నా పిల్లలైనా చేయాలనేది నా కోరిక. ఇక్కడ వచ్చిన గురువులందరికీ నమస్కారం, మా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను 3rd క్లాస్ నుంచి ఇక్కడ హాస్టల్లో చదివాను సార్. స్టడీ కూడా కొంత లో బడ్జెట్ అయిపోయింది. మాకు 2 సిస్టర్స్, అందులో మా నాన్నగారు హెల్త్ బాగాలేకపోవడం, నా 10th కంప్లీట్ అయిపోగానే మా నాన్నగారు చనిపోయారు. మా 2 సిస్టర్కి నా బరువు బాధ్యతతో నేను ఇద్దరికి, మా అక్కలకు వాళ్ళు ఒక ఇంటోళ్ళకి అప్పచెప్పి నేను కూడా ఇంటోని అయిపోయి నేను వ్యవసాయం చేస్తున్నాను సార్. నా రాని పని అంత ఏది లేదు. నేను ఏ పనైనా చేస్తాను సార్. మటన్కి వస్తాను, మళ్ళీ పోతే నేను ఏ వర్క్ అయినా చేస్తాను సార్. కూలి పని కూడా చేస్తాను. నేను ప్రతి పని చేసి ఈరోజు నేను సక్సెస్గా ఉన్నాను సార్. మా నేరాడ ఈశ్వర్ సార్ వాళ్ళ ఊరే, మాది సొంత ఊరు మా నేరాడ సార్. నా పేరు బాబు సింగ్. అంతే సార్. నా చిన్న లైఫ్లో పెళ్ళి అయిపోయింది. నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాను. పిల్లలు 3 సార్, 2 పాపలు 1 బాబు సార్. నాకు థ్యాంక్ యూ సార్. మా సార్కి నమస్కారాలు. నేను నా హెల్త్ బాగాలేక నేను మాట్లాడదలుచుకోలేదు. మా టీచర్స్ని, మా ఫ్రెండ్స్ని నేను చూస్తాను అసలు అనుకోలేదు కూడా ఎప్పటికీ. నేను కూడా హాస్టల్లో 4 రోజులు ఉన్నారు. నా ఫ్రెండ్స్ ఇలా వస్తారు, మా సార్ వస్తారు అనుకోలేదు. నా పేరు గజ్జల మీర, మా ఆయన పేరు రాంబాబు, మా ఆయన గీత కార్మికులు, నాకు 2 బాబులు. ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయులకు మరియు నా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు అంగద్ జగన్. నేను 6th క్లాస్ నుంచి హాస్టల్లో ఆ బరువు బాధ్యతలను చూసుకుంటూ ఇంత డిగ్రీ వరకు చదివాను సార్. దాని తర్వాత ఖమ్మం మార్కెట్లో అవుట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్గా చేస్తుంది సార్. సార్ 2 బాబులు. మా మేడం కూడా జాబ్ చేస్తుంది సార్, సివిల్ సప్లై వేరోజింగ్లో. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎప్పుడైనా సైలెంట్గా ఉంటారో మళ్ళీ పేర్లు రాయాలి. నేను ఇంత దూరం వస్తాను అనుకోలేదు. ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులకు అండ్ నా ఫ్రెండ్స్కి హృదయంగా నమస్కరించి మొక్కుతున్నాను. నేను వెళ్ళిపోతున్నానని చెప్పాను. నేను ఇక్కడ మీకు అందరూ అనుకున్నట్టు మీకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది, గురువుల ప్రోత్సాహం ఉంది. నాకు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఏమాత్రము లేదు. నాకు మా అమ్మమ్మ, నా మేనమామల వల్ల, తర్వాతకి నాకు విద్య నేర్పిన గురువుల వల్ల ఈ స్టేజ్లో ఉన్నాను. నా సొంతంగా నేను తీసుకున్న రాంగ్ స్టెప్ వల్లనే ఈ రోజు నా లైఫ్ ఇలా ఉంది. అది నేను తీసుకున్నాను, ఇప్పుడు ఒప్పుకుంటున్నా. ఇక్కడ ఒప్పుకోలేదు, ఫస్ట్ టైం ఇక్కడే ఒప్పుకున్నాను. నాకు మా అమ్మమ్మ నేర్పిన విద్య, నాకు గురువులు నేర్పిన విద్య ఈ రోజు నేను నా కాళ్ళ మీద నిల్చొని నా పిల్లలిద్దరికి నేను బతుకుతున్నానంటే ఈ మాత్రం చదువుకున్నందుకే. నాకు 2 అబ్బాయిలు. నేను కొత్తగూడెం దగ్గర మాది రేగల్ల. ప్రజెంట్ నేను రిలాక్స్ మార్ట్లో డిపార్ట్మెంట్ మేనేజర్గా చేస్తున్నాను. కొత్తగూడెం దగ్గర పాలంచం రిలాక్స్ మార్ట్.
ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నా తోటి విద్యార్థులు యాక్చువల్గా అయితే ఈరోజు మా కజిన్ బ్రదర్ ఎంగేజ్మెంట్ సార్. అమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది నాకు. 1 అవర్ అక్కడ ఉన్నాను, 1 అవర్ తమ్ముడు ఫంక్షన్లో ఉండాలి, 1 అవర్ ఇక్కడ అని చెప్పేసి మౌనితో థ్యాంక్ యూ సార్. నేను ఇక్కడ దాకా వచ్చినందుకు మౌని చాలా థ్యాంక్ యూనే, ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చినందుకు. యాక్చువల్గా అయితే నేను రాను అని చెప్పేసాను సార్, కాకపోతే చాలా రిక్వెస్ట్ చేసింది. నాకు 2 పిల్లలు సార్, పాప బాబు. నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి వర్క్ చేస్తున్నా సార్. కెనరా బ్యాంక్లో వర్క్ చేశాను 8 ఇయర్స్. 2 ఇయర్స్ దాకా అక్కడ ఉన్నప్పుడు సోమయ్య సార్ నాకు చాలాసార్లు కలిశారు, చాలాసార్లు మాట్లాడాను సార్తో. మా హస్బెండ్ వచ్చేసి సేల్స్ మేనేజర్ చేశాను సార్ ఎల్ఈడి. ప్రజెంట్ అయితే నేను మారుతి సుజుకిలో చేస్తున్నా సార్. రీసెంట్గా జాయిన్ అయ్యాను 1 మంత్ లేదు సార్. వరంగల్ మురుగులో జాయిన్, ఫస్ట్ తారీఖే జాయిన్ అయ్యాను. వాళ్ళు ఈ రోజు కూడా నాకు లీవ్ ఇవ్వలేదు సార్. ప్రజెంట్ అయితే చాలా హ్యాపీగా ఉంది సార్. మిమ్మల్ని అందరినీ చూసాక ఇంకా చాలా హ్యాపీగా ఉంది. బట్ సారీ సార్, వెళ్ళిపోతున్నాను మీరు ఇప్పుడు, తప్పట్లేదు. మార్నింగ్ నుంచి నాకు కాల్ చేస్తూనే ఉంది, తప్పట్లేదు సార్. సారీ సార్, సారీ ఫ్రెండ్స్. ఈ అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సార్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ అందరికీ నా పేరు బాబు. అంటే ప్యాక్లో ఉండేటువంటి ప్యాక్ ప్రజెంట్ నేను 10th చాలా పూర్. నేను ఐఏ పైన నాకు జాబ్ వచ్చింది గవర్నమెంట్ లైన్మెన్గా చేస్తున్నాను గవర్నమెంట్లో లైన్మెన్గా 6 years. ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి లైన్మెన్గా చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఉపాధ్యాయులందరికీ, నా తోటి విద్యార్థులందరికీ, ఫ్రెండ్స్కి అందరికీ. మ్యారేజ్ అయినాక చేసిన డైరెక్ట్ పాస్ అయ్యలేదు. ఇంటికన్నా ఉండి మంచిగా చదువుకున్నా. నేను బుక్స్ ఏం మాట్లాడాలి నాకు అర్థం కావట్లేదు. నేను ఏదైనా చదవాలంటే చదవగానే ఎగ్జామ్ హాల్కి పోగానే నాకు చదివింది మొత్తం నేను రాసేదాన్ని. ఉంటాను చదివిన కూడా అది గుర్తుంటుంది. డిగ్రీ అయిపోయినాక నేను గ్రూప్స్కి ప్రిపేర్ అయినా. తర్వాత పీసీ రాసిన. పీసీ 1 time నా అమ్మ వాళ్ళ ఒపీనియన్తో రాసిన, చదవలేదు కానీ వచ్చింది. తర్వాత మెయిన్ ఎగ్జామ్ పోయింది. 2సారి అటెండ్ చేసిన. నేను బాగా చదివిన, ఈవెంట్స్ వచ్చినాయి, ఎగ్జామ్ వచ్చింది. ఫైనల్ ఎగ్జామ్లో 2 marksతో పోయింది. ఆర్టీఎఫ్ ప్రైమరీ కోచింగ్ రాసిన, అది వచ్చింది, ఎగ్జామ్ వచ్చింది. నాకు టీసీ వస్తుందని నేను దీన్ని రిజెక్ట్ చేసిన. నేను వెళ్ళి ఈవెంట్స్ అటెండ్ చేస్తే ఖచ్చితంగా ఆర్టీఎఫ్ వచ్చేది. లాక్డౌన్ టైంలో ట్యూషన్స్ చెప్పిన ఖాళీగా ఉన్నానని. తర్వాత నాకు మంచిగా అనిపించక టైలరింగ్ నేర్చుకున్నా. ప్రజెంట్ మిషన్ కుడుతున్నా. ఏదైనా వ్యాపారం చేయాలన్న ఆలోచన ఉన్నాను. నాకు ఒక బాబు ఒక పాప. హస్బెండ్ ప్లంబర్ పనిచేస్తాడు. ప్రజెంట్ నేను మంచిగా ఉంది. మా అత్తగారు పర్వతగిరి, అమ్మ వాళ్ళకి గుండం రాజుపై, ఇక్కడ పర్వతగిరి. థ్యాంక్ యూ. ఇక్కడ కూర్చున్నటువంటి నా జీవిత మార్గదర్శకులందరికీ తల వంచి నమస్కారం చేస్తున్నాను. బహుశా ఇక్కడ కూర్చున్నటువంటి మిత్రుల్లో నా అంత అదృష్టవంతుడు ఎవరు లేరనుకుంటా. ఎందుకంటే నేను మొన్నటి వరకు వార్డ్ మెంబర్గా పనిచేశాను. మేడం గారు, ఉషశ్రీ మేడం గారు మా ఊరికి ఎలక్షన్ డ్యూటీ ఆఫీసర్ వచ్చారు. కౌంటింగ్ అయిపోయింది. గెలిచినటువంటి ఆ ఫామ్ ఏదైతే ఉందో అది ఇచ్చే సందర్భంలో మేడం గారు చెదిమికలు విసిగి చూసుకోవాలి. అప్పటిదాకా మేడం నమస్కారం మేడం, నేను మీ స్టూడెంట్ మేడం మహేష్ అంటే మహేష్ మీటింగ్ అంటే మా ఊరే మేడం దగ్గర నుంచి ఒక ప్రశంసా పత్రాన్ని అందుకున్నాను. ఆ విధంగా అదృష్టవంతుడు. అదేవిధంగా ప్రస్తుతానికి నేను మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకులంలో గెస్ట్ టీచర్గా, ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఈశ్వర శాంతంగా తిని
హ్యాపీగా పడుకొని వాళ్ళ చదువుని చదువుకునేదానికి మీరు వేసినటువంటి ఆ డైనింగ్ హాల్ కాన్సెప్ట్ ఇప్పటికీ సార్ మా పిల్లలు ప్రతిరోజు మాట్లాడతారు సార్. ఏం మాట్లాడతారంటే సార్ ఖచ్చితంగా సార్ ఇది మాకు ఈశ్వర్ సార్ వేశారు అంటే వాళ్ళకి తెలియకుండా ఒక సడన్ షాక్ ఇచ్చాను వాళ్ళకి. అరే బాబు ఈశ్వర్ సార్ మా గురువు గారు అని చెప్పేశారు. మీ గురువు గారు ఏదంటే సార్ మాకు సారు 10th క్లాస్ వరకు మాకు తెలుగు చెప్పేవారు అని చెప్పేశారు. లాస్ట్ ఇయర్ సోమయ్య సార్ గారు అక్కడ చదివేటువంటి 10th క్లాస్ పిల్లల యొక్క నోట్స్ వెరిఫికేషన్ కోసం అక్కడికి వచ్చారు. ప్రిన్సిపల్ మేడం గారికి సార్ నమస్కారం సార్, మేడం మా గురువు గారు మేడం అని చెప్పేసి మా ప్రిన్సిపల్ మేడం గారికి సార్ని నేను పరిచయం చేసుకున్నాను. మేడం సార్ కూడా నా శిష్యుడు మేడం అని చెప్పేసి సార్ చెప్పారు. సో ఇక్కడ కూర్చున్న వెంకన్న సారు ఇక్కడ స్కూల్లో చదువుకున్నప్పుడు ఈ చెట్టు కింద ఒక డైలాగ్ చెప్పేవారు. ఏంటంటే డైలాగు, అరే మహేష్ బాగా చదువుకున్నా పోవాల్సింది హైదరాబాదే, చదువుకోకున్నా పోవాల్సింది హైదరాబాదే అన్నాడు. అర్థం కాక నేను సోన్న రాజు ఒక మాట్లాడినాం ఇక్కడనే ఇదే క్లాస్ రూమ్ ముందు. సార్ ఎందుకు సార్ ఇట్లా అంటే, కాదురా బాగా చదువుకుంటే ఉద్యోగం చేయడానికి పోవాల్సింది హైదరాబాదే, ఒకవేళ చదువుకోకుండా 25కి బియ్యం బత్త ఎత్తుకొని పోవాల్సింది పొద్దున శాతానికి హైదరాబాదే. ఇట్లా ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ట్రెండ్ మార్క్ అనేది ఖచ్చితంగా శంకర్ సార్ ఒక్కరే ఈ 15 శంకర్ సార్ అండ్ రైమన్ సుల్తాన్ మేడం గారు వీరిద్దరే ఈ 15 సంవత్సరాల కాలంలో ఎక్కడ నేను నా దురదృష్టం వల్ల కలవలేకపోయాను. నా బీఎడ్ చేసేటప్పుడు మన వెంకటేశ్వర సార్ గారు కంకర్ బోర్డులో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు నా మైక్రో టీచింగ్ కానీ అబ్జర్వేషన్ సార్ వాళ్ళ స్కూల్కి వెళ్ళాను. ఇట్లా ప్రతి ఒక్క సార్ తోటి ప్రసాద్ సార్ అంటే నాకు లైక్ ఏ బ్రదర్, మై ఫ్యామిలీ మెంబర్, మై గైడ్, మై మోటివేటర్. ఎందుకంటే సార్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు టీచర్గా, నేను ఇంగ్లీషే చెప్తున్నాను. ఖచ్చితంగా నాకు ఏమైనా డౌట్ ఉంటే సార్ని కాల్ చేసి సార్ ఇట్లా ఎలా అని చెప్పేసి ఇంగ్లీష్ విషయంలో సార్ని కొంచెం అడుగుతాను. ఇప్పటికీ రీసెంట్గా నేను మరపాలు ఒక 10 లక్షలు పెట్టి ప్లాట్ కొంటే వేణు సారే నాకు దగ్గరుండి నేను నష్టపోతామని చెప్పేసి సార్ మార్గదర్శనం చూపెట్టారు. నష్టపోవాలని కాదు, బతుకు బాగుండాలని. వెంకటేశ్వర సార్ ఒక మాట గుర్తుంది నాకు, 9వ తరగతిలో ఇక్కడే క్రికెట్ ఆడుతూ అంటే నాకు కృష్ణకి రాజుకు చెప్పారు ఒక మాట. ఏం ఆడారంటే క్రికెట్ ఆడారు. విన్నాం క్రికెట్ ఆడడం వల్ల 11 మంది టీంలో ఉంటారు. ఈ 11 మందిలో నీకు ప్లేస్మెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ సింగిల్ గేమ్ చెస్లో కానీ షటిల్ బ్యాడ్మింటన్ కానీ సింగిల్ లేకుంటే అథ్లెటిక్స్ కానీ ఇలాంటి పార్టిసిపేట్ చేస్తే జస్ట్ ఓన్లీ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్స్, డోంట్ డిపెండ్ అపాన్ అదర్ సెల్ఫ్స్ అని చెప్పేసి సార్ ఒక మాట చెప్పారు. సార్ ఇప్పటికి గుర్తుంది సార్, మిమ్మల్ని జాములపల్లిలో కలిశాను మీరు హాస్టల్లో వర్క్ చేసేటప్పుడు. థ్యాంక్ యూ సార్ అందరికీ, అదేవిధంగా మిత్రులందరికీ, నా శ్రేయభిలాషులందరికీ, అందరికీ, ఆత్మ బంధువులందరికీ మరొకసారి ఇది మామూలు గడ్డ కాదు, ఇది మామూలు మట్టిగా చూస్తే ఉట్టి గడ్డి మొలవచ్చు. ఆ గడ్డిలో ఎంట్లో ఉన్నాయంటే ఒక మనిషికి కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ మొత్తం ఇచ్చేస్తాయి. ఎందుకంటే మనం ఏదో సినిమాలు చూస్తాం, బహుశా ఎన్టీఆర్ సినిమా అనుకోండి, ఆది సినిమాలో సిటీలో ఉండి ఒకేసారి రాయలసీమ పోయి అక్కడ ఒక బోర్ వాల్ దగ్గర వాటర్ తాగుతుంటే గొంతులో పొగలు వచ్చేస్తూ ఉంటాయి. చిన్నగూడూరుకి వస్తే కూడా అట్లే ఉంటుంది. ఎందుకంటే ఇది పోరాటాల గడ్డ. చిన్నగూడూరు అంటే మామూలు గడ్డ కాదు, పోరాటాల గడ్డ. ఒక మహనీయుడు, ద గ్రేట్ లెజెండ్ ఆఫ్ దాశరథి కృష్ణమాచారి పుట్టినటువంటి ఊరు ఇది. అందుకే ఇక్కడ మిత్రులు చాలామంది ఈరోజు ఈ అకేషన్కి వాళ్ళు లేకపోవడం చాలా బాధం. నేస్తమా మమ్ములను దిలారా ఇంతలో తొందర పడ్డారా, గురుతులే ఇక్కడ వదిలేసి నింగెలో చుక్కగా మారారా, వికసించే ప్రతి పువ్వే వసివాడెనా, కలలన్నీ కన్నీరై కలత చెందెనా, చిన్ననాటి స్నేహమంతా చీకటి పాలేనా, నేస్తమా మీరు లేని జీవితాన వేదన మిగిలేనా, ఓ చిన్ననాటి స్నేహమంతా చీకటి పాలేనా, నేస్తమా మీరు లేని జీవితాన వేదన మిగిలేనా. ఆ ఓ వాళ్ళ తోటి ఉన్నటువంటి జ్ఞాపకాలు కోలయ్య కన్నా, చిరంజీవి, మమత, మహేశ్వరి, ఉపేంద్ర తన యొక్క మరణం. ఎందుకంటే మా సొంత అక్కని ఇచ్చింది వాళ్ళ ఊరి. అదే రోజు నేను వాళ్ళ ఊళ్ళో సార్
ఆ ఊళ్ళో మా అక్కను చూడడానికి, మా మేనకోడకి హెల్త్ ప్రాబ్లం చూడడానికి వెళ్ళాను. ఊరందరూ అక్కడికి వెళ్తున్నారు. ఎవరక్క చనిపోయారంటే ఎవరో ఇట్లా ఒక అమ్మాయి చనిపోయింది అంటారు అని చెప్పేసి అనేసరికి నేను అక్కడి నుంచి మా అక్కల దగ్గర మంచిగా చూసుకొని రిటర్న్ వెళ్ళే టైంలో ఆ ఊరు ఎగ్జిట్లో ఫ్లెక్సీ కనబడింది.